త్ర్యార్షేయ ప్రవరాన్విత గోత్రోద్భవస్య దేవర్షి సమేతస్య భారతేర్మనస్య చతుర్ముఖ బ్రహ్మణః పౌత్రే పరజక్తి పరాజక్తి పరాపరజక్తి త్ర్యార్షేయ ప్రవరాన్విత పరజక్తి గోత్రోద్భవస్య గంధమాది శర్మణో నప్త్రే గంధమాదనాద్యస్తకుల్లవ పర్వతానామధీశ్వరస్య మేనకారమణస్య భగవతో హిమచ్చర్మణః పుత్రే పరజక్తి పరాజక్తి పరాపరజక్తి త్ర్యార్షేయ ప్రవరాన్విత పరజక్తి గోత్రోద్భవ చిత్పరాదిచ్ఛాజ్ఞా క్రియాశక్తి స్వరూపిణి శాంత్యతీతోత్తర శాంత్యతీత శాంతి విద్య ప్రతిష్ఠ నివృత్తి కళాపరపర్యాయ సమరసానంద సానంద భవావధార నైతిక సద్భక్తి స్వరూపిణి భక్తోద్ధార బుద్ధాధర కరుణావృణాలయ అష్టావరణ పంచాజర్శ జగన్మయ విగ్రహ పరశివ వినాభూత సర్వలోకజనే సర్వమంగళ స్వరూపిణి శ్రీ మేడలాంబ కీటకాంబ నామ్నీం కన్యా ఇది వదేయుః దాస్యామి. చెప్పండి వాచా దత్త మయా గౌరీ శివాయ పరమాత్మనే శివ అవలోకన విధో నిశ్చితస్వం సుఖీ భవ. ధ్రువదే రాజా వరుణో ధ్రువదేవ. అయ్యా ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు ఈ కళ్యాణ కార్యక్రమానికి అత్యంత భక్తి ప్రపత్తులతో పట్టు వస్త్రాలు అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు తీసుకుని వస్తున్నారు. వారితో పాటు కార్మిక శాఖ మాత్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారికి దేవాలయం పక్షాన స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీ మల్లికార్జున స్వామి దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, అదేవిధంగా కార్మిక శాఖ మాత్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమానికి అత్యంత భక్తి ప్రపత్తులతో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు తలంబరాలు తీసుకొని కళ్యాణ వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఓం స్వస్తి నజేంద్ర వృద్ధశ్రవాః స్వస్తి న పూజా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో హరిశ్చనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. గణంతో స్వామివారి దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు కార్మిక శాఖ మాత్యులు స్థానిక శాసనసభ్యులు విచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మల్లికార్జున స్వామి యొక్క దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవం ప్రత్యేక వేదిక పైన వైభవంగా జరుగుతున్న విషయం భక్తులకు విదితమే. భక్తాగ్రగణ్యులారా, ఇంతవరకు నిశ్చితార్థ మహోత్సవ కార్యక్రమం జరిపించబడింది. మీరందరూ కూడా 3 సార్లు పంచాక్షరి మంత్రాన్ని అనండి. ఆ తర్వాత వరపాదార్చన, తర్వాత మధుపరకము, అదేవిధంగా గుడజీరికాధారణ, కన్యాదాన మహోత్సవం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మరి సుదూర మనక విచ్చేసిన భక్తాగ్రగణ్యులందరికీ కూడా దేవాలయం పక్షాన అర్చక బృందం పక్షాన తామందరికీ సాదర స్వాగత నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ ఇది లోక కళ్యాణార్థం దైవ ప్రీత్యర్థం తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమై సుభిక్షమై నదీనదాలు ప్రవహించి పంటలన్నీ సమృద్ధిగా పండి మనమందరం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చేస్తూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కనుక మీరందరూ 3 సార్లు చక్కగా పంచాక్షరి మంత్రాన్ని అనండి. తర్వాత రక్షాబంధన మహోత్సవం. ఓం తత్వాయామి బ్రహ్మణ వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేణమానో వరుణేః భాగ్యరుజగో సమానాయ ప్రమోషే బృహత్సమక్షత్రబుద్రుద్రవిజ్ఞ దృశ్యభాజ శుభదమగ్రవేణ స్తోమేన మంజులసేన మధ్యమినో
च प्रतिदेमनो ये अंतरिक्षे ये विदेभ्यः सर्पेभ्यो नमः कंकणाश्च वर्णवासकेभ्यो नमः गन्धासकलाच्चमस्तु ఒక్క 3 సార్లు పంచాక్షరి మంత్రాన్ని అనండి. ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ शिवाय नमः ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ శివాయ నమః భక్తాగ్రగణ్యులారా, స్వామివారి దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రాయబారము నిశ్చితార్థ కార్యక్రమాలు పరిపూర్ణమైనది. రక్షాబంధన పూజా కార్యక్రమం కూడా జరిపించబడింది. మీరందరూ నమః పార్వతీపతయే అంటే చేతులు పైకెత్తి హరహర మహాదేవ అనాలి. హా అంటే పాపములన్నీ తొలగిపోతాయి, కష్టాలన్నీ దూరం అవుతాయి. రా అంటే సుఖాలన్నీ వస్తాయట. అలా 3 సార్లు అనండి. తర్వాత కార్యక్రమం జరిపించబడుతుంది. నమః పార్వతీపతయే हर हर महादेव ఓం శుభే కేశిరహారోహ శోభయంతి ముఖో మమ ముఖగో హిమశోభయ భూయాగో సంచ భగగురు పాలబలగధారణ ముహూర్తస్సుముహూర్తో అస్తు. ఇది మహంతో అనుగృహంతో స్వామివారు ఇప్పుడిప్పుడే వరుడవుతూ ఉన్నాడు. తెలంగాణ ప్రాంతంలో పెళ్లి పిల్లవాడు అంటారు. ఎప్పుడయ్యా? శుభికే శిరారోహ శోభయంతి ముఖం మమ. ఎప్పుడైతే పాలపలకము భాషగము ఆ నుదిటి పైన కడతారో అప్పుడే నూతన వరుడవుతాడు. అదిగదిగో తిలకించండి. శ్రీ మల్లికార్జున స్వామి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనప్పటికీ ఇక్కడ లౌకికాచార పరంగా వరుడిగా పూజలందుకుంటూ ఉన్నటువంటి స్వామి. ఇప్పుడిప్పుడే అర్చక స్వాములు భక్తి ప్రపత్తుల మధ్య చక్కగా పాలపలక ధరణ కార్యక్రమాన్ని చేశారు. అందరూ కూడా నమః పార్వతీపతయే నమః పార్వతీపతయే. భక్తులారా, భగవన్నామస్మరణ బిగ్గరగా చేయాలి. ఎవరైనా అందుమా వద్దా అనుకున్నారనుకోండి, ఆ మల్లన్న స్వామి కూడా వరాలు ఇత్తునా వద్దా అనుకుంటాడట. కనుక నామస్మరణ బిగ్గరగా చేయాలి. అది కదుగో ఇప్పుడిప్పుడే స్వామివారికి పాదార్చన కార్యక్రమం. దాత పాద్యపాత్రమాదాయ ఆపఃపాదావనే జనేర్పిషాదానాశయంతమే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య స్థానే విరాజో దోహసి విరాజో దోహమధేయమపత్యాయ విరాజ త్రయ్యే విద్యాయ యశోజ యశజో యశోజ బ్రహ్మణో దిప్తరదే తమ్మాం ప్రియం ప్రజానాం కుర్వతే పతిం వసూనాం ఆభాగంజసా వర్చసా సుధపయసా తేజసాదా తమ్మాం ప్రియం ప్రజానాం కుర్వతే పతిం వసూనాం నమస్తేత్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పాదార్చన ముహూర్తస్సు ముహూర్తోస్తు. స్వామివారి దివ్యమైన ఆ పాద కమలములకు, కమలముల వంటి పాదములకు చక్కగా వేదమంత్రముల మధ్య శాస్త్రోక్తంగా వేదోక్తంగా పాదార్చన కార్యక్రమం నిర్వహించబడింది. అదిగదిగో స్వామివారి యొక్క పాదం అది పునీతమవ్వడమే కాదు, మనల్ని పునీతం చేసేటటువంటి పాదం. ఆ దివ్య పాదుకలకు ఇక్కడ అర్చక స్వాములు అత్యంత భక్తి ప్రపత్తులతో గంగా, గోదావరి, కృష్ణ ఇత్యాది నదీ నదముల యొక్క నీటిని మంత్రము చేత ఆహ్వానించి ఆ మంత్ర ప్రపూరిత జలము చేత స్వామి పాదార్చన కార్యక్రమం నిర్వహించబడింది. పాదార్చన ముహూర్తస్సు ముహూర్తోస్తు. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అర్హణీయాపః ఇదమర్ఘ్యమిదమర్ఘ్యమిదమర్ఘ్యం ముఖే ఆచమనీయం సమర్పయామి
వేదానామపి వేదాంత దేవానాం దేవతాత్మనే కల్పయామి శుద్ధానాం శుద్ధిహేతవే ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి మధుపర్కః ఓం మధుపాతారుదాయతే మధుక్షరందజంధవః మాద్వేర్న సంతోషదే మధునక్తముదాజే మధమత్పార్తిభగూరజః మధుద్యోరస్తనః పితా వనస్పతిర్మధమాగో అత్తుజోర్యః దీర్ఘావో భవంతు నః యదిమత్ప్రత్యయం కాంసపాత్రే క్షిప్యా కాంసే వర్షే విదాయ మధుపర్కే గృహీత్వా మధుపర్కో మధుపర్కో మధుపర్కః మయి మహో మయి యశో మయేంద్రియం వీర్యం యన్మధునా మధవ్యం పరమవన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ నాదో మధవ్యో మధుపర్కో మధుపర్కో మధుపర్కః మధుపర్కో మధుపర్కో మధుపర్కః వదవద్వాగాయత్రేణ ఛందసా భక్షయంతో రుద్రాత్తాజాగతేన ఛందసా భక్షయంతో ఆదిత్యాత్తాజాగతేన ఛందసా భక్షయంతో ఇప్పుడే కళ్యాణ వేదికపైకి దేవానుస్తు వేదలమ్మ కేతమ్మలు మంగళ వాయిద్యములతో మంగళహారతులతో కళ్యాణ వేదిక వద్దకు అమ్మవార్లు విచ్చేస్తూ ఉన్నారు. కేతలమ్మ మేడమ్మలను అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య మంగళ వాయిద్యములతో మంగళహారతులతో అర్చక స్వాములు తమ భుజస్కంధములపై పల్లకీలో అమ్మవార్లను కళ్యాణ వేదిక వద్దకు చక్కగా భక్తితో తీసుకొని వస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా కరతాళధ్వనులు చేయాలి, అందరూ చప్పట్లు కొట్టాలండి. అనుహోత పరిహోద గోషగుణైర్యదజాగుణ మృగస్య సుతభక్ష్ణయా తద్భిషద్భ్యోదశామ్యః ఆరాత్తే అగ్నిరస్వారా పరశురత్తుదే మల్లికార్జున స్వామి తమ దేవేరులు కళ్యాణ వేదిక వద్దకు విచ్చేస్తూ ఉంటే ఒకవైపు సిగ్గుతో మరొక వైపు మందస్మిత మదనార విందముతో ఉన్నాడు. అదిగదిగో స్వామివారిని తిలకించండి. ఎప్పుడెప్పుడు దేవేరుల యొక్క ఆ హస్తములను తమ హస్తముల మధ్య ఆ హస్తములను స్వీకరించాలనేటట్టుగా స్వామివారు నిరీక్షణ చేస్తూ ఉన్నాడు. అర్చక స్వాములు చక్కగా వేద మంత్రముల మధ్య ఆ నిరీక్షణ మంత్రములు పఠిస్తూ ఉండగా అదిగదిగో అర్చక స్వాములు మేడమ్మ కేతలమ్మలను భక్తి ప్రపత్తులతో కళ్యాణ వేదిక వద్దకు అదిగో మల్లికార్జున స్వామి ఈనాడు నిత్య కళ్యాణకారకుడైనప్పటికీ ఎందుకో ఆ స్వామి మన్మథుడై భాసిస్తూ ఉన్నాడు. అదిగో కోరమీసములు కలిగి కొద్దిగా కోపముతో కూడి ఉన్న కనులు ఉన్నప్పటికీ ఈనాడు స్వామి మందస్మిత వదనార విందుడై ఒకవైపు కొంచెము సిగ్గుపడుతున్నట్టుగా భావిస్తూనే అమ్మవార్లు రాగానే ఆయన ముదమందుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. స్వామివార్లు ఇరువురు కూడా ఒక పక్క మరొక పక్క ఆ స్వామి చూడండి చక్కగా ధర్మ రక్షణార్థం ఒక చేత ఖడ్గంబును ధరించి ఉంటాడు, మరొక చేతిలో బండారును ధరించి ఉంటాడు. ఆ హరిద్రము మన నుదిటి పైన పూసుకోగానే మన ముఖ వర్చస్సు అంటే ముఖము యొక్క కాంతి వెలుగొందుతుంది, సమస్త దుఃఖములు తొలగుతాయి. అలాంటి స్వామి కళ్యాణాన్ని తిలకిస్తే మనకింత ఇంకా ఎంత పుణ్యము లభిస్తుందో కదా. అదిగదిగో స్వామివార్లు అమ్మవార్లకు కూడా చక్కగా భాసిక ధారణాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరాః అని ఎక్కడో కొండలలో కనుమలలో ఉన్నటువంటి ఆ యొక్క నదీమ తల్లి ఎప్పుడెప్పుడు సముద్రాన్ని చేరుదామా అనేటువంటి భావనతో ఆ యొక్క సముద్రాన్ని చేరుకున్నట్టుగా ఉభయ దేవేరి అమ్మవారులిద్దరూ కూడా స్వామివారిని చేరుకున్నారు. అదిగో అమ్మవారులు ఉభయ దేవేరులిద్దరూ కూడా ఎంతో సిగ్గుతో ఆనందంతో చూచి చూడనట్లుగా నిరీక్షణ మండపంలో కూర్చొని ఆ దివ్యమంగళ రూపాన్ని ఎప్పుడు చూస్తామా అని చెప్పి తొంగి తొంగి చూస్తున్నారు. మంగళవాయిద్యాలు వాయించండి అయ్యా, బాధ్యతప్పుడు చేయండి. మంగళవాయిద్యాలు వాయించండి. పాలపలక ధారణ ముహూర్త
అర్చక స్వాములు చక్కగా అమ్మవార్లను పట్టు వస్త్రముల చేత అలంకరించి ఇప్పుడిప్పుడే ఆర్థిక శాఖ మాత్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు, కార్మిక శాఖ మాత్యులు మల్లారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, ఇలాంటి వారందరూ కూడా భక్తి ప్రపత్తులతో సమర్పించిన పట్టు పుట్టాలు, పట్టు వస్త్రాలు స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు సమర్పణ చేస్తూ ఉన్నారు. అభివస్త్రాస్వసనాన్యర్షాభిధేన సదగా పూజమాన చక్కని పుష్పమాలికలు అలంకరిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వేద మంత్రముల మధ్య. పుష్పవాన్ పశుమాన్ భవతే చంద్రమా వా అపాం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే. సంబంధమాలికాధారణ భవత్రిపదే చంద్రపదే గుణతిలకధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇత్యనుగృహంతు సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం సత్తనోత్తవిదా భూమి సూర్యోణోత్తవిదాజ్యో అందరూ చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టండి. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం మధ్యే అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. అగ్రగణ్యులారా, శ్రీ స్వామివారి దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గుడజీరికాధారణ కార్యక్రమం జరిపించబడింది. మరి గుడము అంటే బెల్లము. బెల్లము తీయగా ఉంటుంది. జీలకర్ర చల్లదనానికి నిదర్శనం. మరి కళ్యాణ మహోత్సవంలో జీలకర్ర బెల్లం ఎందుకయ్యా మానవులు పెట్టుకుంటారంటే జీలకర్రలాగా చల్లగా బెల్లములాగా తీయగా వైవాహిక జీవనానంతర జీవనం కొనసాగాలి అని. మరి ఇక్కడ ఎందుకయ్యా అని మీకు సందేహం రావచ్చు. మానవులమైన తర్వాత ఏదో ఒక కలహం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. మరి స్వామివారి అమ్మవార్ల కళ్యాణ సమయంలో జీలకర్ర బెల్లం పెట్టే సమయములో మనం చూస్తే చాలట మనకున్నటువంటి దుఃఖాలన్నీ కూడా దూరీకృతమవుతాయి. అలాంటి అర్ధనారీశ్వర తత్వం ఆపాదింపబడుతుంది. అర్ధనారీశ్వర తత్వం అంటే పరమశివుడు అమ్మవారు వేరువేరుగా చిత్రపటం చూస్తాం మనం. దీని అర్థం అది కాదు. భార్య మనస్సులో ఏమి ఉన్నదో భర్త పరిగ్రహించడం, భర్త మనస్సులో ఏమి ఉన్నదో భార్య పరిగ్రహించి ఇరువురి యొక్క దాంపత్యం అన్యోన్యంగా ఉండడం. ఇక్కడ పరమశివుడా, ఆయన అర్ధనారీశ్వరుడే. మనమందరము కూడా లోకములో సుఖంగా శాంతంగా ఉండడానికి లోక కళ్యాణార్థం మనం ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం. కనుక విచ్చేసిన భక్తులందరికీ కూడా మేడలమ్మ కేతమ్మ సమేత మల్లికార్జున స్వామి ఈ గుడజీరికా ధరణ సందర్భంగా సమస్త సంపదలు ఆ స్వామి ప్రసాదించాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అతిరథ మహారథులు విచ్చేసినారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకు వారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. వారికి మల్లికార్జున స్వామి ఇంకా చేదోడుగా ఇంకా అనేక శుభ ఆశీర్వాదములు వారికి ఇవ్వాలని స్వామివారిని ఈ విధంగా సంప్రార్థన చేస్తూ సౌగంధ్యమైన సౌకుమార్యమైన పుష్పమాలికలు ఇప్పుడు అర్చక స్వాములు ఆ స్వామి అమ్మవార్లకు సమర్పణ చేస్తూ ఉన్నారు. సేవంతే కామకుల చంపక పాటలాప్సే పుష్పే బిల్వ ప్రవాళ సుధమేదల మాలికాభే. అందరూ చప్పట్లు కొట్టాలండి. పుష్పమాలికలు అమ్మవారికి. సదా విరజయత్యాగాంగ యోగాంగ భోగాంగ ప్రతిభేద భిన్నదనదంగ లింగాంగత్వయదామరస్య విలద స్వరూపప్రదం లింగం శ్రీకరముత్తమదమిదం కుర్యాత్ సదా మంగళం. యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే చంద్రమా పుష్పవాన్ ప్రజావనట
అనేటటువంటిది. ఈనాడు బ్రాహ్మీ ముహూర్తములో స్వామివారి యొక్క చిత్రకన్ను తెరిచే ముందు కుంభ దృష్టి, ఆ కుంభ దృష్టి తర్వాత స్వామివారిని తిలకిస్తాం. ఆ తర్వాత స్వామివారి కళ్యాణములో భాగంగా ఇప్పుడు చక్కగా ఆ స్వామి అమ్మవార్లకు ఆ జీలకర్ర బెల్లము సంబంధ మాలికా వితరణము శుభ పాణిగ్రహణ మహోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తమైనాది. భక్తాగ్రగణ్యులందరికీ కూడా మనవి, ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇంకా కన్యాదాన మహోత్సవం ఆపిమ్మట అక్షతారోపణ కార్యక్రమం, మంగళసూత్ర బెట్టెధారణ కార్యక్రమానంతరం అక్షతారోపణం, తదనంతరం స్వామి అమ్మవార్లకు షోడశ ఉపచార పూజ, మహామంగళహారతి, ఈ విధంగా ఒక అరగంట పాటు కార్యక్రమం జరిపించబడుతుంది. సుదూరమనక ఆ స్వామి అమ్మవార్ల పైన ఉన్న భక్తి ప్రపత్తులతో విచ్చేసిన మీ అందరికీ కూడా దేవాలయ పాలక మండలి, దేవాలయ ఈవో గారు, అర్చక బృందం అందరికీ కూడా సాదర స్వాగత నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఒక 5 సార్లు మళ్ళీ పంచాక్షరి మంత్రాన్ని అనండి. తర్వాత ఇక కన్యాదాన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఓం నమః శివాయ, శివాయ నమః. 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 అందరూ అన్నట్టుగా అనిపించడం లేదు, వెనక వాళ్ళు ముందు వాళ్ళే అంటారు కదా, మాకెందుకు అనుకుంటున్నారు? మరి భగవంతుడు కూడా వరాలు వాళ్ళకే ఇస్తాడట. ఈ శివ అనే పదము యజుర్వేదములో రుద్రాధ్యాయములో నమకములోని అష్టమోనువాకములో ఉంటుంది. ఈ శివ అని ఒక్కసారి అంటే ఏమవుతుందట? పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమవు నిన్నగా అవని మండలి లోపలన శివ శివేత్యా భాషణోల్లాసిక శివ నీ నామము సర్వవశ్యకరమవు నిత్యంబు భక్తాళికిన. పిడుగు పడితే కూడా అది పుష్పంలాగా మారుతుందట, అగ్ని మంచులాగా మారుతుంది. వీటన్నింటికీ గాథలు ఉన్నాయి పురాణాల్లో. శత్రువు కూడా మిత్రుడైపోతాడు. విషము అంటే గరళమును తన కంఠమునందు దాల్చినటువంటి స్వరూపమే మల్లికార్జున స్వామి స్వరూపము. శివుడే మల్లికార్జున స్వామి ఇక్కడ. కనుక గరళ కంఠుడైనటువంటి ఆ స్వామి మంత్రోచ్చారణ చేసి శివ అంటే చాలు, అది విషము కూడా. విషము దివ్యాహారమౌ నిన్నగా అవని మండలి లోపల. ఇది బసవ పురాణములో ఒక గాథ ఉన్నది, అది చెబితే సమయము కుదరదు గనక బసవ పురాణము పాలకురికి సోమనాథుడు తెలంగాణ తొలి తెలుగు కవి, స్వతంత్ర కవి. అంతకుముందు అనువాదక సాహిత్యం మహాభారతం నన్నయ్య తిక్కనాథులు. తెలంగాణ తొలి తెలుగు కవి రచించిన పాలకురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో శివమహాత్మ్యము చాలా చక్కగా వివరించబడింది. కనుక విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండలి లోపలం. శివ శివ అనే వాళ్లకు సమస్తము వశమవుతుందట. శివ 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 అనుకుంటూ పోతే వశి వశి అవుతుంది. సర్వవశ్యకరమో నిత్యంబు భక్తాళికిన. కనుక ఇంకొక 2 సార్లు అనండి. ఓం నమః శివాయ, శివాయ నమః. 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 భక్తాగ్రగణ్యులారా, ఇప్పుడు కన్యాదాన మహోత్సవ కార్యక్రమం. కన్యాదానం అంటే షోడశ మహాదానములలో అత్యంత పవిత్రమైనది, ఈ సృష్టికి మూల కారణమైనటువంటిది. కనుక వివాహము కాగానే నూతన దంపతులు అమ్మాయి పుట్టాలని కోరుకోవాలి. ఇది శాస్త్రములో ఉన్నది. తర్వాత మహాసంకల్పం తర్వాత చెబుతాం మీకు అది ఎంత పుణ్యము అనేటటువంటి విషయం. కనుక ఇప్పుడు కన్యాదాన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే. మరి కన్యాదానం ఉచితంగా చేయకూడదు కనుక కన్యాదాన కట్నాలు కూడా ఉంటాయి. మరి అర్చక స్వాములు కన్యాదాన
కట్నాల కార్యక్రమాలు తర్వాత అని చెబుతున్నారు. కనుక మీరందరూ ఒక్కసారి ఇంతకుముందు చెప్పినట్టుగానే కైదండలే పూదండలు, చేతులు ఇట్లా పైకెత్తితే మీరు దండలు సమర్పించినట్టే అని భావించాలి. నేను నమః పార్వతీపతయే అంటే హర హర మహాదేవ అనాలి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కైలాసానికి వినిపించాలి, ద్వాదశ జ్యోతిర్లింగాలకు వినిపించాలి అన్నారు కానీ చాలా బాగా అనలేదు. మళ్ళొక్కసారి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆ వెనుక భాగం వాళ్ళు ముందు వాళ్లే అంటారనుకుంటున్నారు కానీ ఆ మల్లికార్జున స్వామి కూడా మీరు అందుమా వద్దా అని సందేహించారనుకోండి, ఆయన కూడా వరాలు ఎత్తునా వద్దా అనుకుంటాడట. అంతేకాదు ఒక్కసారి హా అనగానే వాళ్ళ పాపాలన్నీ బయటకు వస్తాయి. అవి ఎక్కడ కూర్చుంటాయ్యా అంటే ఎవరైతే అనరో వాళ్ళ నెత్తి మీద కూర్చుంటాయి. ఇది ఒక్కసారే మిగిలింది, అందరూ అంటారనుకుంటున్నాను నేను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనో అస్య శ్రీమదాది పరమేశ్వరస్య నిత్య నిరపమ నిర్వధికా ప్రమేయ మహిమమైత మాయా శక్త్యా భ్రియమాణ పరివర్తమతాం క్రమాద్దశగుణోత్తరేరవ్యక్త మహదహంకార వాయువాకాశాద్యవర్ణే పరివేష్టితానామనేకకోటి బ్రహ్మాండానామేకదమేస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆదిశక్తి కూర్మవరాహానంతా పరిభాగ ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాదాలాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య సప్తలోకానామథో భాగే మహానాలాయమాన ఫణిరాజ జైత సహస్ర ఫణామండల మండదే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదేకాఖ్య దిగ్వే దండ దండ దండోత్తంభిదే అయోధ్యా మధురా మాయా కాశే కాంచవంతే దారావత్య శోకవతే భోగవతే సిద్ధవత్యపరావతే తేజవతే సంయమనే రక్షోవతే సంధవతే గంధవత్యలగావతే యశోవతే ప్రభత్యనేక పుణ్యపరే విరాజతే వర్ణవాయుకుభేరేశానాఖ్య అష్టదిక్మాలకపాలిదే అనలాలిన ప్రత్యోజ ప్రభాస సోమాధ్ర ధ్రువాపాఖ్య అష్టవశ విరాజతే సూర్యచంద్రాంగారక బుధ బృహస్పతి శుక్రశనైస్తర రాహుకేత్వాఖ్య నవగ్రహ పరిపాలితే ఆవహ నివహ సంవహానువహ ప్రవహోద్వహ పరివహాఖ్య సప్తవర సంచార సంజీవిత జయమని కురుంభే విద్యారణ్య దండకారణ్య చంపకారణ్య శ్వేతారణ్య నైమిషారణ్య ద్వైతారణ్య గుహారణ్య దేవదారవనే క్షువన కదలికాఖ్య దశారణ్య పరిమండితే గిరీశ హరస్థాను భర్గ భైరవ సదాశివగపాలేశ్వరాఖ్య ఏకాదశ రుద్ర విద్యోతిదే విద్యార్యమత్వస్తధాత్ర వివస్వధరణ భగాంశమదిందవజ్జన్య విష్ణు పూజాఖ్య ద్వాదశాదిత్య ప్రకాశతే హరిశ్చంద్ర నల భృగస్స పురోరవ సగర కార్తవీర్యాఖ్య చక్రవర్తి పరిపాలితే హిండివాల దండ ప్రచండి నలిక ముసల చక్రలిత్ర కాలరాత్రి త్రిఘనవాల శక్తి తోమర పరఘ పట్ట సమహుష్టిక కుంతల శకంటక ప్రాజాపాసముద్గరసిత ఘృణీశీరగదాగోశీర్ష వినాకాశే ధేనుకాస్తరేలా హస్తాభుక్తవజ్రాఖ్య ద్వాత్రింశదాయుధ మండల మండితే శ్రీరామ జామదజ్ఞ దిలీపాంగ గయాంబరేజ జబింద జపమాందాత్ర భరత భరత ఇయాది పృథుభగీరతేంద్రేవోత్రాఖ్య షోడశ భూపాల పాలితే విశాలహక్షే మీనహక్షే కామహక్షే సింహికా శంకరే కుబ్జి మహాలక్ష్మి మహాదేవి మహాకాళి పార్వతీ సుప్రభా శబరాంబికా విద్యవాసిని యోగిని మాణిక్యదేవి కాశవేయి పూర్ణికాఖ్య అష్టాదశ పీఠ దేవి సమలంకృతే నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిష్ఠా నిస్పృహ నిజలింగనిష్ఠ శ్రీనంద భృంగరణ వీరక వీరభద్ర పుష్పదంత అండాభరణ దండపాణ చండేశ్వర దారుకరేణుక వికర్ణ విజయకర్ణ ఘంటాకర్ణ గోకర్ణ రేవణ చిత్త మరల చిత్త ఏకో
लोकेतरूपमन्य प्रकटने जगदुर्वादारे अनेक मुनिगण विराजते मलय महेन्द्र दह्य दक्षवद्रक्षवद्विन्यपारयात्राख्य सप्तकुलाचलवलयते वृक्षमोकमदङ्ग किष्किन्द बाल्यवद्धिरण्य शृङ्गाख्य पञ्चमहानगरमधिष्ठिते लवनेक्षुसुरासर्पिर्दक्षेरशुद्धोदकाख्य सप्तसमुद्रपरिव्रते वेद वेदाङ्गेतिहासागमन्याय काव्यालङ्कार नाटक गान कवित्व कामजाद्य ज्योतने पुण्यदेयवाजाज्ञान लिपि कर्म वाचन नमस्तावधान स्वशगुणता मुद्रिकरत्नपरीक्षा अश्वलक्षण गजलक्षण मल्ल विद्या भागकर्म दोहर गन्धवाद धातुवाद खनिवाद अग्निस्तंभ जलस्तंभ वायुस्तंभ वश्यागर्जन मोहन विद्वेषणोच्चाटन मारण कालवंचन वाणिज्य प्राजपाल्य कौशल वश्यकरणे द्योतकरणे चित्रलोहभाजान प्रधान वेद जन्मामर परक्रिया चौर्यौषधे मंत्रजते स्वरवंजना दृष्टिवंजनांजन जल प्लवन वाचित्य घटिकादित्य बालुकादित्येन्द्रजाल महेन्द्रजालाख्य चतुष्षष्टि विद्यानि सत्यायमान निर्वच्य विद्युज्जन विद्योतिरे अंगवंग कलिंग काश्मीर काम्बोज कामरूप सौवीर सौराष्ट्र महाराष्ट्र बंगाल नेपाल मलयाळ केरल सुम्मण चोळ पांचाल कोसल कुंतल ज्वाला सालव मगध मागध मालव मत्स्य वत्समद्र महेन्द्र सिंधु सैंधवांध्र गांधार विदर्भ राट वराट कर्नाट द्रविड द्राविड पांड्य पुलिंद पारसीक बाल्हेक बर्बर केकज कुरुकिरात दशार्ण होण टेंकण कोंकण यवन सूरसेर घूर्चर विदेहते भोजावंत्याख्य षट्पंचाशद्दे सुसमलंकृते भागीरथे भीमरथे सरस्वते नौमना यमुना कृष्णवेणी तुंगभद्रा चंद्रभागा मलाहरणे कावेरी कपिला कौंडिनी हिमवती विनारदाविणी पूर्णिमा ताम्रपर्णी वेगवती होमवती नेत्रवती वेत्रवती विशोका कौशिकी गंडकी गोमुखी पिनाकिनी पुण्यराज्यनेका महानदी विराजते वाराणसी दिगंबर श्रीशैलाहो बल वेंकटाचल श्रीरंगसेतु जम्बुकेश्वर कुंभकोण हालास्य गजारण्य गोकर्ण रामनाथ पुरावर्त पुरानंद सेनामरगिरि यादवगिरि महाबलगिरि करिगिरि ककुद्गिरि श्वेतगिरि गोवर्धनगिरि त्रिमकुटगजा प्रयागाद्यनेक पुण्यक्षेत्रयुते ब्राह्मे माहेश्वरे कौमारे वैष्णवे वाराहे इंद्राणी चामुंडाख्य सप्तमातृका विराजते रमण द्वारक सिंहण कैवल्यमलयाश्वभद्रकेतु गोभिलावंच पुष्कर ऋषभरैवतन्लोचनीयाम्य पारावारालंकृत सौरकृत मालाख्य अष्टादशोद्वीप विराजते पंचाशत्कोटियोजनविस्तीर्णे भूमण्डले सुन्दरकर चंदन मंदार कोविदार गुडल बडल पाटल कर वीर करंटक कंटकी पिप्पल कर्पूर कदली खर्जूर नारिकेल रसाल तमाल ताल हिंताल कृतमाल सरल बकुल मंजुल पुन्नाग जंबो जंबेर निंबक जंब सारंग लवंग रुद्राक्ष इक्षु कपित्ता स्वत्त बिल्व बल्लादक बल्लकी पदरेलि गुज चंबक केतुक कुद्दाल बंधूक सिंधुवार पिचमंदौदुंबर पलाच पारुजातात्यनेकानोक निरंतर निरह मनोहर नंदनवन व्रीडाकर क्रीडावन विहर देवदानव गरुड़ गंधर्व किन्नर किंपुरुष सिद्धसात्य विद्याधर यक्षराक्षस दिव्यजन निवास समलंकृत तेलंगाणा राष्ट्र बिंदु मुकुंद मंदर कलिंद वैकंठक मणिशैल चक्रशैल महाशैल महाकपिल पंचशैल गजशैल भद्रशैल श्रीशैल वसुधार वसुमार कुमार कालंजर कौंजर पांडर वैढूर्य पारियात्र सहस्रशिखर मजोपताम्राप शिखिवान सरस संसनागु कुमुद मकुट कटु शंखकोट महामेघ सुमेघ सुगंध गंधमान सुपार्श्व सुसेन सुपक्ष कनक विरजादिकेसर विसर भासुर मेरुधराधरस्य दक्षिण दिग्भागे जम्बो प्लक्ष कुशलगौंच शाखजाल्मले पुष्कराख्य सप्तद्वीपानां मध्ये जम्बोद्वीपे पुरस हरिणावृत्त भद्राश्वकेतुमाल हिरण्यकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रभक्त पुन्नाग गन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे जनि निरोड निखिल
కలోచని కరతి మిర కర కిరణ సదృశ గౌతమీ కమనీయ కృపీడ పూర పరదింకర భంగుర మంగళతర తుంగతరంగ పరంపరాగత పరిపూత పరమ పావన పరిస్పంద ప్రచురతర నిఖిల సస్య సకల సమృద్ధి సమేధమాన మేధా విశేష విద్యోతమాన నిరవద్య హృద్య తెలంగాణ జనపదాధిష్టాన సఖ్యాభిధాన గిరివరస్తస్యోపరి భాగే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే త్రిశూల పరదుగద ఖడ్గాది మహాయుధరస్య దివ్యరత్న ఖచ్చిత కిరీట కిహార కేయూర నూపుర మకర కుండల ప్రముఖ ప్రస్ఫుర ప్రాకృత భూషణావల విభూషణస్య చతురానన పురంధర ప్రముఖ సకల సురాధర విధర శిరత్తరే విరమదాన మకుట తట ఖచ్చిత దివ్యరత్న మరీచి పరంపరా నీరాజితో బాంధ చరణాంభోరహస్య నిఖిల లోకాన చక్షాత్ స్వీకృత వృషభవాహన భవాదేనాం సత్యాన్వత్తరాయణ మధ్యే సంవత్సరే దక్షిణాయన ఉత్తరాయణ మధ్యే దక్షిణాయనే వసంతానే ఋతానా మధ్యే హేమంత ఋతో చైత్రాది ద్వాదశమాసానా మధ్యే శుక్లకృష్ణపక్షే ప్రతిపదాదేనాం మధ్యే ద్వాదశమ్యాం భానుప్రతివాసనాం మధ్యే భానువాసరే శుభ నక్షత్ర శుభ యోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితో గంగాబాలుకాభి సప్తర్షి మండల పర్యంత కృతరాశిర్దివ్య సహస్రవర్షావధానే ఏకైక బాలుకాభక్రమేణ సర్వరాశ్యపగర్షణ సంహిత కాలే. అయ్యా భక్తులందరూ కూడా ఈ మంత్రము చెప్పాలి. అటు కన్యాదాతలుగా కన్యా స్వీకర్తలుగా మరి ఈనాడు రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు వచ్చారు. మరి కన్యాదాన మహోత్సవం గొప్పది. మరి ఆర్థిక శాఖ మంత్రి వచ్చారు కాబట్టి పరమశివుడికి అన్నీ సమర్పణ చేసినట్టుగానని మేము భావించి కన్యాదానం పెట్టండి అని అడగలేదు. కనుక మీరు వచ్చారు కాబట్టి మీరందరూ కన్యాదానము సమర్పించినట్టుగానే భావిస్తూ ఉన్నాం. ఈ మంత్రం అందరూ కూడా అనాలి. దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం శివసాయుజ్య సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు జ్ఞానతః అజ్ఞానతశ్చ సంభావితానాం మమ సమస్త పాపానాం అపనోదనార్థం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖ అభివృద్ధ్యర్థం నిరంతర జల సమృద్ధ్యర్థం కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితః సజ్జనాః సంతు నిర్భయార్థం లోక కళ్యాణార్థం దైవ ప్రీత్యర్థం శీఘ్రమేవ కరోనా మహమ్మారి పీడా నివృత్త్యర్థం అస్మిన్ శుభ దివసే మేడలమ్మ కేతమ్మ సమేత మల్లికార్జున స్వామి దివ్యలీలా వైభవ కళ్యాణ సమయే కన్యాదానం అహం కరిష్యే. భక్తాగ్రగణ్యులారా, ఇంతవరకు చెప్పడం జరిగింది కన్యాదానం అంటే చాలా విశిష్టమైనది. ఇక్కడ ఎందుకు చేసినామయ్యా? మనమందరము కళ్యాణప్రదంగా ఉండడానికి. దశపూర్వేషాం దశాపరేషాం, ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తేనట అమ్మాయినిచ్చినటువంటి తండ్రికి ఆ తండ్రి కంటే ముందు ముత్తాతలు 10 తరాల ముందు వారు 10 తరాల తర్వాత వారితో కలుపుకుంటే 21 తరాల వారికి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి అని శాస్త్రం. మరి ఇక్కడ మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండడానికి ఓ పరమేశ్వర, ఓ మల్లికార్జున స్వామి,
నీ యొక్క కళ్యాణ సమయమునందు మేము కన్యాదాన మంత్రముల చేత నీకు సమర్పణ చేసినాము అనే భక్తి భావన చేత కన్యాదాన మహోత్సవాన్ని చేసినాం. ప్రవర్ చెప్పండి. ఓం పరశక్తి పరాశక్తి పరాశక్తి త్రియార్షేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రాద్భవస్య భూరాది సమస్తలోకానాం పరివర్తమాన కైలాసదేప్త నివాసస్య బ్రహ్మ విష్ణు రుద్రాణామాది జనకస్య సూర్యమండలంతర్వర్తమానస్తస్య వేద వేదాంత వేద్యస్య పరంజ్యోతి శర్మణానప్తే పరశక్తి పరాశక్తి పరాపరశక్తి త్రియార్షేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య దేవర్షితమేధస్య భారతైరమనస్య చతుర్ముఖ బ్రహ్మణః పౌత్రే పరశక్తి పరాశక్తి పరాపరశక్తి త్రియార్షేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య గంధపాదనాద్యస్య కులపర్వతానామధీశ్వరస్య మేనకారమణస్య భగవతో హిమవచ్చర్మణః పుత్రే పరశక్తి పరాశక్తి పరాపరశక్తి త్రియార్షేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవ చిత్పరాదిత్యా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి శాంతదీతోత్తర శాంత్యదీత శాంతి విద్యా ప్రతిష్ఠా నివృత్తి కళాపరపర్యాయ సమరసానందానుభవావధాన నైష్టిక సద్భక్తి స్వరూపిణి భక్తోద్ధార బద్ధాధర కరుణావరణాలయ అష్టావరణ పంచాచార శరస్థలాత్మిక జగన్మయ విగ్రహ పరజువా వినాభూత సర్వలోక జనని సర్వమంగళా స్వరూపిణి శ్రీ మేడలాంబ కేతకాంబ నామ్ని కవరార్తిని కన్యా పరజవ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మేతి పంచార్జయ ప్రవరాన్విత పరజవ గోత్రోద్భవస్య యోగి జన హృత్సరోరోహణిలయస్య త్రిమూర్తే త్రిలోకనాథ జనకస్య నిరామయాక్షరమణానప్త్రే పరజవ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మేతి పంచార్జయ ప్రవరాన్విత పరజవ గోత్రోద్భవస్య వర్ణపద మంత్ర భువన తత్వ కళాత్మక జలద్వా నామాది విగ్రహస్య జగన్మయ స్వరూపస్య త్రిమూర్తే త్రిలోకనాథ జనకస్య నిష్కలంక రమణః పౌత్రాయ పరజవ పరమేశ్వర పరంజ్యోతి పంచార్జేయ ప్రవరాన్విత గోత్రోద్భవస్య శివామూర్తమూర్త కర్తృకర్మేది పంచదాదాక్షస్వరూపస్య త్రిమూర్తే త్రిలోకనాథ జనకస్య నిష్కలంక రమణః పుత్రాయ పరజవ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మే పంచార్జేయ ప్రవరాన్విత పరజవ గోత్రోద్భవాయ సకల భూత హృన్నివాదాయ ఆది మధ్యాంతరహితాయ సచ్చిదానంద స్వరూపాయ మురారేర్చార్చితమాదకాయ అష్టావరణ పంచాచరణ లక్షణ లక్షణాయ ఆధారి చక్ర చక్రమల సర్పరాయ శ్రీ మల్లికార్జున స్వామి నామ్నే వరాయ. అయ్యా కన్యాదాన మహోత్సవ సమయమునందు అయ్యా మీరు అబ్బాయి పక్షంలో రాయబారం సమయంలో మీ అబ్బాయికి ఏమున్నదని అడిగారు. చూశారా మా శివయ్య యొక్క గొప్పతనం. మరి ఆర్థిక శాఖ మాత్యులు అదేవిధంగా కార్మిక శాఖ మాత్యులు ఇక్కడ అబ్బాయి పక్షంలో అమ్మాయి పక్షంలో తన్నీరు హరీశ్వరరావు గారు, మరి అమ్మాయి పక్షంలో 1,16,000 రూపాయలను ఈ కన్యాదాన సందర్భంగా సమర్పణ చేశారు. అదేవిధంగా మీరన్నారు మా శివయ్య తలచుకుంటే ఏమి కొరతనయ్యా అని వారు రాకముందే మీకు రాయబారంలో చెప్పాను. మీ శివయ్యకి ఏమున్నది అడిగారు మీరు. ఆయనకి ఏమి లేదయ్యా, దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతి ప్రస్ఫురత్ రత్న సానువు నీవిల్లు నిధీశ్వరుండు సఖుడు అరుణోరాశి కన్యా విపుండు విశేషార్చకుడు పాల సముద్రంలో జన్మించిన లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణుమూర్తి ఎవరు? శివుని ప్రథమ భక్తుడు. అందుకే ఈనాడు యాదాద్రి మొత్తము విశ్వం ప్రపంచంలోనే లేనంత గొప్పగా అభివృద్ధి చెందుతున్నది. అయ్యా అలాంటి యాదగిరి నరసింహుని పక్షాన వచ్చిన ఆర్థిక శాఖ మాత్యులు ఈనాడు మల్లికార్జున స్వామి దివ్యలీలా వైభవ కళ్యాణ సందర్భంగా 1,00,000 సమర్పించగా, ఇక కార్మిక శాఖ మాత్యులు మేమైనా అబ్బాయి పక్షాన తక్కువనా అని శివయ్య పక్షంలో ఆయన పేరులోనే మల్లయ్య ఉన్నది కనుక అబ్బాయి పక్షంలో మల్లికార్జున స్వామి వారి ఇలవేల్పు, వారి ఇంటి దేవుడు కనుక కార్మిక శాఖ మాత్యులు కూడా ఈ సందర్భంగా శ్రీ చామకూర మల్లారెడ్డి గారు కార్మిక శాఖ మాత్యులు 1,00,016 సమర్పణ చేశారు. మరి వారు ఇంకా భక్తులందరూ ఉర్రూతలూగుతున్నారు, ఉత్సాహంగా ఉన్నారు. అయ్యా మీరందరూ సమర్పించినట్టుగానే భావిస్తున్నామని ఇక్కడ దేవాలయ ఈవో గారు చెబుతున్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు
శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు శాసనసభ్యులు జనగాం వీరు కుంకుమ పసుపు సమక్ష కొరకు వాటి ప్రాధాన్యతను అనుసరించి ఆ కుంకుమ పసుపులు మేము సమర్పిస్తున్నామంటూ 1116 వారు సమర్పించారు. మరి మీరందరూ కూడా వీరు ఈనాడు ప్రజల యొక్క మేలు కొరకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకు మీరు నిరంతరం పాటుపడుతూ ఉన్నారు. అలాంటి శక్తిని ఇంకా ఆ కొమరవెల్లి మల్లికార్జున స్వామి మీకు ప్రసాదించాలని నేను కోరుతూ మీరు మీ కుటుంబ సభ్యులైన తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుతూ ఈ కట్నాలు సమర్పించినందుకు మరి మా ప్రారంభంలో రాయబారంలో అక్కడ సిద్ధాంతి గారు అనేక ప్రశ్నలు సంధించారు. మరి కార్యక్రమం మధ్యలోనే చూడండి, స్వామి అమ్మవార్లు తలచుకుంటే కుదవ ఏమి ఉండదు అనే విధంగా కట్న కానుకలు వచ్చినాయి. అయ్యా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైయుతాం దాస్యామి సంభవే తుభ్యం శివలోక జిగేశయ విశ్వంభర పంచభూతా సాక్షన్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శంభో ప్రీతికరాయ కన్యే మమాగ్రతో భూయాత్ కన్యే మే దేవి పృచ్చనః కన్యే మే సర్వతో భూయాత్ సుద్దానాన్ మోక్షమాప్నుయాత్ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థ సిద్ధయే గౌరీ రూపాం కన్యాం దుఃఖం శంకర రూపిణే ఇత్యుత్పాదక పూర్వంతాం దదామ్యస్మై త్రివాచకం కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇత్యన గృహ్ణంతు సుముహూర్తమస్తు సుమంగళమస్తు మాంగళ్యత్రయ దేవతాభ్యో నమః శచీదేవి నమస్తుభ్యం వాసవ ప్రియభామినే వివాహ భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహి మే నారాయణి నమస్తుభ్యం కేశవ ప్రియభామినే వివాహ భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహి మే కాత్యాయని నమస్తుభ్యం శంకర ప్రియభామినే వివాహ భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహి మే మాంగళ్యత్రయ దేవతాభ్యో నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరే నారాయణి నమోస్తుతే ఓం జాతవేదసే సునవమసో మమరాతి యతో నిదహతి వేదః పరశరదస్కాని విశ్వానావేవ సింధుందరిదాత్యగ్నే మధ్యవర్ణాం తమసాజ్వలంతేం వైరోచనీం కర్మఫలే జజత్త దుర్గాం దేవీం జననమః ప్రపద్యే సుతరదితరధే నమః అగ్నే త్వపారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పృథివీ బహుళాన ఉర్వే భవతోకాయతనయాయ సంయో విశ్వానినా దుర్గః జాతవేదస్య ధన్ననామదురితాది పరజే త్రివన్మనరాగృణానో అస్మాకం బోధవితాతనూనా కృతనాజితగోదహమానముగ్రమగ్నిగోహవేమ పరమాత్మదత్తాత్ దుర్గాని విశ్వాక్షామర్ధేవ అతిదుర్దాతిగ్నిః ప్రత్తాజిగమేధ్యాద్భరే సదనాద్దః దానవ్యస్తదత్సే సాంగాగ్నే తనవం విప్రయస్వాస్వభ్యంజదౌ భగవాయజస్వాభిర్జుష్టమయజాని శక్తో తవేంద్రవిష్ణారణసంచరేమ నాగస్య పృష్ఠమభిసంవదానో వైష్ణవేల్లోక ఇహమాదయంతో కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని కాండాత్ కాండాత్ ప్రరోహతే పరజః పరే దేవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ అంబ మంగళం జగదంబ మంగళం
సుమన వేణి సుమతి మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం శంభురాణి సుమన వేణి సుమతి మంగళం కరుణ సాగరి కాల గర్వ సంహరి కరుణ సాగరి భగే దేవ జరరాజద ఓం త్ర్యంబకే యజామహే సుగంధేవ శివర్ధన ఉర్వారుకమివ బంధనాన మృత్యోర్వక్షయమృతాద్ ధ్రువదే రాజా వరుణ ధ్రువదేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాసోధారయత ధ్రువ మాంగళ్యధారణ ముహూర్తస్య ముహూర్తోస్తు ఇత్యనుగృహంతు. ఓం ప్రజాపతి శ్రియం విషః కామస్య తృప్తిమానంద తస్యాగ్నే భాజయే హవ మోద ప్రమోదానంద ముష్కర్యోర్నిహితః సభః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసచ్చిత్తమాకోతి వాచసత్యమధీమహే పశూనాగో రూపమన్నస్య యథశ్రేయస్వయతామయే యథాహమస్య అద్రవగ్గశ్రియే పుమానో యథాత్రే ద్రవ్యతే విపుంసే ప్రియే ప్రియ ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః దదామే జగ్నిర్వదతే తదేతి బాజురహదతు సంధేతు సత్యో చంద్రమా ఆదిత్య సత్యమోమిదే ఆభస్తత్సత్యమాభరన్న యశ యజ్ఞస్య దక్షిణ ప్రజామే కామः సమృద్ధ్యతాం ధర్మో మే కామः సమృద్ధ్యతాం యజ్ఞో మే కామः సమృద్ధ్యతాం యశో మే కామः సమృద్ధ్యతాం మే కామः సమృద్ధ్యతాం ప్రజా మే కామः సమృద్ధ్యతాం తదేవ లగ్నో సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ గౌరీపదే దేంఘ్రయుగోత్తరామే సౌభాదాతిశయం సదా విరజయత్యాగాంగయోగాంగసత్ భోగాంగ ప్రతిభేద భిన్నదనదస్యంతదంగస్తదో లేగాంగస్వయధామనస్య విలధత్తేదస్వరూపప్రదో లింగోదే గణముత్తమాదమిదం కుర్యాత్ సదా మంగళో. అక్షరారోహణ ముహూర్తస్య ముహూర్తోద్విజ్జన గృహంతో నీలలోహితో భవతి కృత్యా శక్తిర్వ్యజ్యతే జ్ఞాతయ పదర్బంధే మధ్యతే. वंदे शंभुं महापतिं सुरगरं वंदे जगत्कारण वंदे पन्नगभूषणं मृगधर वंदे पशूनां पतिं वंदे योगिशाङ्गमहेनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तयाश्रयं च वरदं वंदे शिवं शङ्करं हरिविरञ्च सुरेन्द्र समर्चितं हरिसहस्रसमानप्रभं सुरवरङ्करुणावरुणालयं कृष्णवल्लीपुरीशमहं भजे. केदकाम्बाजमे श्री मल्लिकार्जुन महास्वामिने नमः. ध्यानं
समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः प्राच्यं समर्पयामि हस्तयोः अर्घ्यमर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रार्थस्नानं समर्पयामि शिवसूत्रार्थस्नानं समर्पयामि भस्मर्कल्पयामि श्रीगन्धां धारयामि अलङ्करणार्थे आभरणार्थे हरिद्राकुमुदान् समर्पयामि योपां पुष्पं वेदाद्वान् प्रजावान् पशुमान् भवति पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पैः पूजयामि धूमग्रापयामि दीपं दर्शयामि धूपदीपान्ध्रं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यम् ॐ भूर्भुवस्वः सुवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यो देव अमृतमस्तु नमसे नैवेद्यं निवेदयामि मध्ये मध्ये पाणिं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि भोगी फलदाम्बूलं समर्पयामि सुवर्णदुष्कणान् समर्पयामि मंगलनीराजन डोलक मात्र ईश मंगल जगदीश मंगल ईश मंगल जगदीश मंगल शशिधर गंगाधर महेश मंगल शशिधर गंगाधर महेश मंगल चंद्रशेखर सुरगणेन्द्र सन्नुता चंद्रशेखर सुरगणेन्द्र सन्नुता पन्नगेन्द्रधर मुनीन्द्र विनुत मंगल पन्नगेन्द्रधर मुनीन्द्र विनुत मंगल भक्त वत्सल भव भयापहारण भक्त वत्सल भव भयापहारण बालनेत्र भजित भूष सतत मंगल बालनेत्र भजित भूष सतत ईश मंगल जगदीश मंगल ईश मंगल जगदीश मंगल शशिधर गंगाधर महेश मंगल शशिधर गंगाधर महेश मंगल नीलकंधर विमल ज्ञान सागर नीलकंधर विमल ज्ञान सागर निर्मलांग गिरिसुतात्मरमण मंगल निर्मलांग गिरिसुतात्मरमण मंगल दुष्ट शिक्षक परम भक्त रक्षक दुष्ट शिक्षक परम भक्त रक्षक मन्मदांग विदित विश्व भजत मंगल मन्मदांग विदित विश्व भजित मंगल ईश मंगल जगदीश मंगल ईश मंगल जगदीश मंगल शशिधर गंगाधर महेश मंगल शशिधर गंगाधर महेश मंगल मोक्षदायक सकल पापनाशक मोक्षदायक सकल पापनाशक मोरवेल्ली सकल पापनाशक मोरवेल्ली सकल पापनाशक कोमरवेल्ली पुरनिवास निरत मंगल कोमरवेल्ली पुरनिवास निरत मंगल ईश मंगल जगदीश मंगल ईश मंगल जगदीश मंगल शशिधर गंगाधर महेश मंगल शशिधर गंगाधर महेश मंगल शशिधर गंगाधर महेश मंगल ओम गंधाय गांधाय गांधार्थ प्रदायने श्रीगिरीशाय देवाय मंगलनाथाय मंगलो सर्वमंगल रूपाय श्रीरजेन्द्र निवासिने गंगाधराय नाथाय श्रीगिरीशाय मंगलो श्री मेडलांबा केदकांबा समे श्री मल्लिकार्जुन महास्वामिने नमः महामंगल नीराजनं दर्शयामि जय बोलो मल्लिकार्जुन भगवान की कुमरल्ली मल्लन्न भगवान की मेतम मेडम्म केदलम्म समेत मल्लिकार्जुन भगवान की जय
భక్తాగ్రగణ్యులారా, శ్రీ కొమరెల్లి మల్లికార్జున స్వామిని భక్తులు అత్యంత భక్తి ప్రవత్తులతో కొమరెల్లి మల్లన్నగా కీర్తిస్తూ ఉంటారు. కోరికలు ఈడేర్చే మల్లన్న, వరలు బండ, చుక్కల పర్వతము, రేగి చెట్టు వీటన్నింటికీ అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అతి ప్రాచీన కాలము నుండి కూడా స్వామి ఇక్కడ కొమర వెలిహి అంటే స్వామి అందము, వేలిహి అంటే ప్రవహించున్నది అని అర్థం. అంటే ఆయన యొక్క మన్మథ స్వరూపము ఒక ప్రవాహంలాగా ఉన్నదని ఒక అర్థం. కుమారస్వామి ఆ ఇంద్రకీలాద్రిపై, దీనికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి ఇంద్రకీలాద్రి పర్వతమని, రెండవది విజయాచలమని, మరొకటి కొమరవెల్లి అని. ఈ విధంగా స్వామి అక్కడ 3 చరిత్రలు శివపురాణములో మనకు లభిస్తూ ఉన్నాయి. అంతటి మహిమాన్వితమైన ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈనాడు బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారి ప్రథమ దర్శనం కలిగింది. చిత్రకన్ను తెరచి స్వామి ముందు దృష్టి కుంభము పోసి కూష్మాండ బలి ఇచ్చి అష్టభైరవ బలి ఇచ్చిన పిమ్మట ఈనాడు కళ్యాణోత్సవంతో ప్రారంభమై పాల్గొన మాసములో చివరి ఆదివారం వరకు తెలంగాణలో సుదీర్ఘంగా 3 నెలల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి క్షేత్రం ఏదయ్యా అంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఈనాడు ప్రారంభ దివసం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మీకందరికీ అఘటనాఘటన సమర్థుడైన ఆ మల్లికార్జున స్వామి సమస్త సంపదలు, ఆయురారోగ్యములు ప్రసాదించుగా కానీ ఆశీస్సులు అందజేస్తూ గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు, కార్మిక శాఖ మాత్యులు, స్థానిక శాసనసభ్యులు, ఇంకా ఎందరెందరూ ప్రభుత్వ విప్ గారు విచ్చేశారు, ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు విచ్చేశారు, ఇంకా ఎందరెందరో అతిరథ మహారథులున్నారు. వారందరూ కూడా ఇంకా మల్లికార్జున స్వామి ఉన్నతమైనటువంటి సేవను తెలంగాణకు అందించడానికి అవకాశం కల్పించాలని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మంత్రపుష్పము ప్రదక్షిణతో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. మంత్రపుష్పము నకర్మణ ప్రజయాదనేన త్యాగేన కే అమృతత్వమానశో నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాదన్యాత యోగాధ్యయశుద్ధత్వా బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్పరిముచ్యంతే సర్వే దహరం విభాప్మో పరవేత్మభూతం యత్పుండరీకా పురమధ్య జగత్సా యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః రాజాధిరాజాయ ప్రదయ్యదాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయమఖ్యం పరమేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహాదేవాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాజో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం అంతఃసరతి భూతేషు గుహాయాం యజ్ఞస్త్వం వధక్కారస్త్వమేంద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః తదాప ఆపో జ్యోతిరథమృతం బ్రహ్మభూర్భువస్సవరో ఈశాన సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. కొమరెల్లి మల్లికార్జున స్వామి అనుగ్రహం వల్ల మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ పూర్తయినది. ఇంకా అనేకమైనటువంటి ఆ రంగనాయక సాగర్ ఇలాంటివన్నీ పూర్తి అవుతూ ఉన్నాయి. దాని కొరకు ఆ స్వామి అఖండమైన అనంతమైన శక్తిని
మన ముఖ్యమంత్రి వరేణ్యులకు అదేవిధంగా ఈనాడు విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హితోధికమైన శక్తిని ప్రసాదించాలని గురుసిద్ధ మణికంఠ శివాచార్య స్వామి గారు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తే త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. జయబలో మేడనమ్మ కేతమ్మ సమేత మల్లన్న భగవానికి కుమరల్లి మల్లన్న భగవానికి. హర నమ పార్వతీపతయే శివ హర హర మహాదేవ. భక్తులందరికీ కూడా మనవి, దయచేసి ప్రతి సంవత్సరం మాదిరిగానే భక్తులందరిపైన స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క కరుణ కటాక్షం మీపైన నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆ స్వామివారిని దర్శించుకొని, ఈరోజు ప్రథమ దర్శనం కనుక మూల విరాట్టు అయినటువంటి మల్లికార్జున స్వామిని దర్శించుకొని మీరందరూ పునీతులు కావాలని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ వేదమంత్రము చేత ఆశీర్వచనం. ఇంకా పూజా కార్యక్రమం కాలేదు, కొద్దిగా స్టేజ్ మీదకి వెళ్ళి దిగాలి. అందరు దయచేసి పూజా కార్యక్రమం కాలేదు, స్టేజ్ మీదకి వెళ్ళి దిగాలండి. స్టేజ్ మీదకి ఇప్పుడే ఎవరు ఎక్కదండి, పూజా కార్యక్రమం ఉన్నది. ఇంకా పూజా కార్యక్రమాలు దయచేసి ఎవరు ఎక్కదు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రిడే ప్రతిష్టతే. శ్రీ వీరశైవ సాంప్రదాయం శ్రీ షట్స్థల బ్రహ్మ 108 మణికంఠ శివాచార్య మహాస్వామీజీ వారు శ్రీ 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 108 షట్స్థల బ్రహ్మి గురు సిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామి గారి ఆధ్వర్యంలో ఈనాడు మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవం జరిపించబడింది. స్వామివారి అమృత హస్తముల చేత కళ్యాణ దాతలకు ఇప్పుడు ఆశీర్వచన కార్యక్రమం జరిపించబడుతుంది. యో వైతాం బ్రహ్మణో వేదామృతేనావృతాం పురిం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః. ఓం కళ్యాణి దేవి దేవి కళ్యాణి కళ్యాణి దేవి దేవి శుభగే శుభగే దేవి దేవి శుభగే శుభగే వరోధ వరోధ శుభగే శుభగే వరోధ వరోధ వధ్వ వధ్వ వరోధ వరోధ వధ్వః వధ్వో భాగో భాగో వధ్వో వధ్వో భాగః భాగో తేజసే తేజసే భాగో భాగో తేజసే తేజసే ప్రబ్రవీమి ప్రబ్రవీమి తేజసే తేజసే ప్రబ్రవీమి ప్రబ్రవీమితి ప్రబ్రవీమి. ఆకల్యాణి దేవి దేవి ఆకల్యాణి ఆకల్యాణి దేవి దేవి తన్వా తన్వా దేవి దేవి తన్వా తన్వా శోభమానో శోభమానో తన్వా తన్వా శోభమానః ఆశోభమానో రజో రజో ఆశోభమానో ఆశోభమానో రజో రజో పుత్రో పుత్రో రజో రజో పుత్రో పుత్రం వర్ధతాం వర్ధతాం పుత్రో పుత్రో వర్ధతాం వర్ధతాం దీర్ఘో దీర్ఘ వర్ధతాం వర్ధతాం దీర్ఘ దీర్ఘమాయురాయుర్దీర్ఘ దీర్ఘమాయుః ఆయురిత్యాయుః శతమానం భవతి శతాశః పురుషः శతేంద్రియ ఐష్ఠేవేంద్రియే ప్రతిష్టతే. వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు నిరంతర ధర్మ సిద్ధిరస్తు. ఇష్టదేవత కులదేవత గృహదేవత గ్రామదేవత సమేత శ్రీ గురులింగ జంగమ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.